దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా పుష్య బహుళం అమావాస్య నాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మరి దేవస్థాన అధికారులు కానీ మంచి దీపాల అలంకరణ ప్రమాణంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వేణుగోపాల అవతారంలో వారు ఏదైతే ఈ భక్తులు పోలీసు మొత్తం కూడా తిరగాడని వేలాది మంది భక్తులు పాల్గొని ఆ స్వామివారి యొక్క తెప్పోత్సవంలో అందరూ కూడా పాల్గొనడం మానవాయి. మరి సంవత్సరంలో ఒకసారి ఈ కార్యక్రమం చేసుకుంటాం. మరి మాదిరి అప్పన్న ఉండాలని ముఖ్యంగా మన ఉదాహరణ ఏదైతే ఈరోజు అన్ని రంగాలు కూడా రాబోయే రోజుల్లో కూడా అందంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై స్వామి అమ్మవార్లను ఆశీలన చేయగా వేద పండితులు మంత్రోచ్చారులతో జలవిహారం ప్రారంభమవుతుంది. పుష్కరిణి మధ్యలో ఉన్న కళ్యాణ మండపం చుట్టూ హంసవాహనంపై స్వామి అమ్మవార్లను 3 సార్లు ప్రదక్షిణలు చేయగా భక్తులంతా హరినామస్మరంతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి ఏటా తెప్పోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరుగుతుంది.